సరిగ్గా ఈ డబ్బా దగ్గరికి వచ్చేసరికి గుండె జారిపోతుంటుంది నాకు. పోయినసారి కూడా ఇదే స్పాట్ లో మిస్ కొట్టాడు వాడు. సార్ ఈ డబ్బా ఆయనకి ఎత్తమంటారా? నో, సెక్షన్ 709 ఆఫ్ పోలీస్ సైకాలజీ ప్రకారం ఏ దొంగ ఒకే స్పాట్ లో 2 సార్లు మిస్ కొట్టాడు. డెఫినెట్ గా ఇటే వెళ్ళుంటాడు. వెతుకుదాం. ఎస్, ఇది పోలీస్ స్టేషన్ కాకపోతే రేడియో స్టేషన్ అనుకున్నావా, రైల్వే స్టేషన్ అనుకున్నావా? విషయం ఏమిటో చెప్పు. సూరకత్తుల వేరే ఎస్టేట్ తెలుసా? అందులో మీరు వెతుకుతున్న కృష్ణా చిట్టీలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాట్? దుండగులు విచ్చలవిడిగా తిరుగుతున్నారా? వెంటనే వచ్చి అరెస్ట్ చేసి పారేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను ఎవరైతే నీకే, నీ డ్యూటీ నువ్వు చేయబోయే. ఓయా, ఓకే. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు ఓ అన్నా పర్వాలేదు, ఏరా అన్నా పర్వాలేదు. ఆ బొడ్లో దిలాయి, జాగ్రత్తగా పడాలి. చిట్టి, అయ్యో దూరం జరిగిపోయింది చిట్టి. తప్పుకోండి. ఏ మిస్టర్, నా కస్టడీ నుంచి తప్పించుకుంది చాలక మళ్ళీ ఇదో నాటకమా? నాటకమా? ఏది నాటకం? ఒరిజినలారా, మీ కళ్ళ ముందు యాక్సిడెంట్ చేయటం నాటకమా? నా భార్యను హత్య చేయాలని చుట్టం నాటకమా? మాట్లాడరే. నాటకం అని మీరు చెప్తే నమ్మేయటానికి వీళ్ళంతా చెవులో పువ్వు పెట్టుకుని ఉన్నారనుకున్నారా? వీళ్ళంతా వెధవలు అనుకున్నారా? చెప్పండి, మీరు వెధవలా? మీరు వెధవలా? అయ్యో చిట్టి. చూడు బాబు, నాయన కృష్ణ, ఒక్కసారి అలా పక్కకొస్తావా? అలా పక్కకు తీసుకెళ్లి నన్ను మర్డర్ చేయాలని? మర్డర్ కాదయ్యా బాబు, మాట్లాడాలి. పద. చూడు బాబు, నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు, దానివల్ల ఈ పొరపాటు జరిగిపోయింది. ఏమన్నా చూసారా? అలా పక్కకు తీసుకెళ్లి ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దని నాకు లంచం ఇస్తున్నాడు. లంచం ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయవలసిన చట్టమే ఇలా లంచాలు ఇస్తుంటే ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను. ముందు నా సంగతి చూడండి. చూస్తాను చిట్టి, తప్పకుండా చూస్తాను. నిన్ను ఆసుపత్రిలో వేశాక ప్రైమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఈ సంగతి తేల్చేస్తాను. నీకు ప్రైమ్ మినిస్టర్ గారు తెలుసా బాబు? బాగా తెలుసు. నమస్కారం బావగారు. మిమ్మల్నే బావగారు. చెల్లెమ్మ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానిక. అదొక ఆఖరి కోరిక. చెప్పు చిట్టి, నన్ను మరో పెళ్లి చేసుకోవద్దంటావు అంతేగా? కాదు బావా, నేను చచ్చిపోయిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ అన్నయ్యని అరెస్ట్ చేయించి ఉద్యోగం పీకించి ఉరికంబం ఎక్కించాలి. అప్పుడు కానీ నా ఆత్మకు శాంతి లేదు. ఎక్కడి కోరికమ్మా? మరేదన్నా కోరుకో, నేను తీరుస్తాను. అయితే మా బావ నేరస్తుడు కాదని భావించాలి. ఎంత మాత్రం భావించాలి. కావాలంటే మా ఐజీ గారి మీద ఒట్టేసి చెప్తున్నాను. మేము నేరస్తులు కాదని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, అన్ని పత్రికల్లోనూ వేయిస్తాను, రేడియోలో చెప్పిస్తాను, టీవీలో చూపిస్తాను. చూపించారులేండి. అటు తిరిగి డ్రైవ్ చేయండి, లేకపోతే మరో శవం వస్తుంది జీపులో. బావా, నేను ఇంకా పోలేదు. అవునవును, నువ్వు పోలేదు కదూ. ఇప్పుడిప్పుడే పోతున్నాను బాబా, పోతున్నాను. పోయాను. పోయావా చెల్లెమ్మ? మీరు చేయవేయకండి. నా భార్యను చంపిన హంతకులు మీరు. తిన్నగా జీప్ ఎస్పీ గారింటికి తీసుకెళ్ళిన మీ సంగతి చెప్తాను. ఆత్మశాంతికి ఏమేం చేయాలో అన్ని నెరవేరుస్తానని చెప్పాను కదా బావగారు. సరే, మీ మీద కక్ష తీర్చుకోవడం ఇష్టం లేక ఒప్పుకుంటున్నాను. మరి శవం సంగతి? వచ్చేస్తున్నాడు, వెనక్కి వెళ్ళి దాకు. రండి రండి రండి. నక్కలు రాత్రిళ్ళు కూస్తేనే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో పడిపోయింది. ఇప్పుడు పగలు కూస్తున్నాయండి, మళ్ళీ కూస్తున్నాయి. ఇవ్వటండి మరి. నా భార్య హత్య మామూలు హత్య, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చేసిన హత్య. అందుకే రాత్రులు కోయవలసిన నక్కలు పగలు కూస్తున్నాయి. పెట్టి రెడీ అన్నట్టు, గొయ్యి రెడీయా? రెడీ బావగారు. రండి పట్టండి. చెల్లెమ్మ గారు చాలా తేలికైపోయారు. ఆత్మ పరమాత్మలో కలిసిపోయినప్పుడు ఆడశవం 6 కేజీల బరువు కింద మారిపోతుందని మా అమ్మమ్మ చెప్పింది. నా ఆత్మ ఎప్పుడు పరమాత్మలో కలవలేదు కాబట్టి దేని బరువు ఎంత ఉంటుందో నాకు తెలియకుండా పోయింది. సారీ. పదండి.
క్యారెక్టర్ నేర్చుకుని ఈ రహస్యాన్ని హోమ్ మినిస్టర్ గారి దగ్గర కుయ్యదు కదా. చూస్తుందో లేదో తమరి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసిన దారుణ మారణ కిరాతక చర్య నా గుండెల్లో దాచుకోవటం ఎలా? అదే కదా నా రిక్వెస్ట్, నా ప్రార్థన. మరి నేను తలుచుకున్న వెంటనే ప్రత్యక్షమై నేను చెప్పినట్టు చేస్తారా? అంటే పాతాళ భైరవి సినిమాలో అమ్మవారు ప్రత్యక్షమై తోటరావుడు కోరిక తీర్చినట్టు. ఐఎమ్ సారీ, నేను మగవాణ్ణి కాబట్టి అమ్మవారిలా ప్రత్యక్షం కాలేను. అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమాలో పిలక రాక్షసుడిలా ప్రత్యక్షమై సవినయంగా నువ్వు చెప్పిందల్లా చేస్తాను. పుయ్యో మొర్రోమని నక్కకొత్త వినిపించగానే మీరు డంగ్ అంటూ ప్రత్యక్షం కావాలి. ఓకే? ఓకే బావగారు, పదండి. బావగారు కాదు, ఈ క్షణం నుంచి బాస్ గారు అని పిలువు. అలాగే బాస్, పదండి. ఆ భార్య 3 నిద్రలు చేయకుండానే దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ మిగిలిన 2 రాత్రులు నేను ఇక్కడే గడిపొస్తాను. మీరు వెళ్ళండి. అలాగే అలాగే. బావా, అసలే అతను కంగారు ఇన్స్పెక్టర్. మనకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడో లేదో ఒకసారి పరీక్షించుదా? అది నిజమే. ఒకసారి నువ్వు కుక్కకూత నక్కకూత పోయి వాడిని చూస్తే ప్రమాదం. వెనకాల దాక్కుని పోయి. అటెన్షన్ బాసు, ఆజ్ఞ. ఈ పోలీస్ రికార్డుల్లో ఉన్న మా నాన్న దుర్మార్గుడు, దోపిడీదారుడు, హంతకుడు అన్నారు. ఇన్నేళ్లుగా మా నాన్న నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నాకు ఆ వివరాలన్నీ సేకరించి చెప్పాలి నువ్వు. అలాగే. స్టాండర్డ్ ఈస్